హాయ్ ఫ్రెండ్స్, దీపావళి పండుగ శుభాకాంక్షలు అందరికీ. నేను ఈరోజు దేవునికి పూజ చేస్తున్నా. నేనైతే దీపావళి పండుగకు నైవేద్యం చేస్తున్నా. దేవునికి బెల్లం అన్నం వండుతున్నా. దేవునికి కొంచెం అంత నువ్వుల పొడి 4 ఆలుక్కాయలు వేసి వండుకుంటే మంచిగా ఉంటుంది. బెల్లపన్నం పాయసం చేస్తున్నా దేవునికి. అన్ని ఫోటోలు అన్నీ శుభ్రం చేసిన. ఇక దీపం ముట్టిస్తున్నా. కూరాడు కాడ పెడుతున్నా. దీపం ముట్టించి కూరాడు కాడ పెట్టి ఇక తర్వాత ఈ దీపాలు ముట్టిస్తున్నా. ఈ దీపం ముట్టించి నైవేద్యం పెట్టిన. దేవుని కాడ పైసలు పెట్టిన. ఇక 2 దీపాలు అయితే ముట్టించిన. ఇక కొబ్బరికాయ ఊది పుల్లలు ముట్టించిన. ఇక దేవునికి ప్రసాదం పెట్టిన. ఇక పైసలల్లో కుంకుమ పసుపు ఎత్తన్న. ఊది పుల్లలు ముట్టించిన. ఇక కొబ్బరికాయ కొట్టి ఆరతిస్తే ఇక మా దేవుని పూజ ఇట్లా ఉంటుంది. మీరు ఎట్లా చేస్తారో కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. ఇక కొబ్బరికాయ కొడతా అంటే పలుకుతలేదు. కొబ్బరికాయ కొట్టి దేవునికి ఆరతిచ్చి మా పూజ అయితే కంప్లీట్ అయింది. మేమైతే ఇట్లా జరుపుకుంటాం దీపావళి పండుగ. నోములు ఇట్లా లేవు కాబట్టి ఇక మేము రోజు చేసుకున్నట్టే పూజ చేసుకొని ఇట్లా దేవుని పూజ అయితే పూర్తి అవుతుంది. ఇక ఆరతి ఇవ్వాలి. మీరు ఎట్లా చేస్తారో మేమైతే ఇట్లా చేసుకుంటాం. ఈరోజు కూరాడి కాడ కూడా దీపం పెడతాం. అంతలా తులసమ్మకు పూజ చేసి వచ్చిన. ఇప్పుడు ఆరతి ఇస్తున్నా. దేవుని పూజ పూర్తి అయింది. మీరు కూడా ఎట్లా చేస్తారో కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక మా మనవరాలు ఆరతి తీసుకోమంటే తీసుకుంటా అని లైన్లో నిలబడ్డది. లైన్కి వస్తుంది మా మనవరు. అలాగా చూడండి, అలా తీసుకుంటుంది. హ్యాపీ దీపావళి శుభాకాంక్షలు అందరికీ. ఇది దేవుని ఇంట్లోకి వద్దంటే వస్తుంది. అట్లా నాతోటి ప్రతిరోజు పూజ చేస్తుంది. ఇక మా బంగారు తల్లి మా నివిత.